ప్రోగ్రామింగ్‌లో సేమ్ కోడ్‌ని రిపీటెడ్‌గా ఎగ్జిక్యూట్ చేయడానికి మనం లూప్స్ యూజ్ చేస్తాం. ఒక స్టేట్మెంట్‌ని మళ్ళీ మళ్ళీ రాయకుండా ఆటోమేటిక్‌గా మల్టిపుల్ టైమ్స్ రన్ చేయాలంటే లూప్స్ యూజ్ చేస్తాం కదా! ఇప్పుడు మనం 1 నుంచి 5 వరకు నంబర్స్‌ని ప్రింట్ చేయాలి. లూప్ యూజ్ చేయకపోతే ఇలా ప్రింట్ చేయాల్సొస్తుందనమాట. ప్రతి నంబర్‌కి ఒక సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ లైన్ రాయాల్సొస్తుంది. అలా 5 టైమ్స్ సేమ్ స్టేట్మెంట్ రిపీట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీరే ఆలోచించండి. మన అవుట్‌పుట్ ఇప్పుడు 1 నుంచి 100 వరకు ప్రింట్ చేయాలి. అప్పుడు 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే టైం వేస్ట్, కోడ్ డూప్లికేషన్ అవుతుంది. అండ్ ఇది ప్రోగ్రామింగ్‌లో గుడ్ ప్రాక్టీస్ కూడా కాదు. సో, ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికే మనకి లూప్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు మనం జావాలో ఫర్ లూప్‌ని యూజ్ చేసి సేమ్ అవుట్‌పుట్‌ని వెరీ సింపుల్‌గా ఎలా అచీవ్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఫర్ లూప్‌లో 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్‌ది ఇనీషియలైజేషన్, సెకండ్‌ది కండిషన్, థర్డ్‌ది ఇంక్రిమెంట్. అసలు ఇనీషియలైజేషన్ అంటే ఏంటి? స్టార్టింగ్ వాల్యూని సెట్ చేయడం అనమాట లూప్‌లో. కండిషన్ అంటే అంటిల్ ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు ఈ లూప్ రన్ అవుతుంది. వన్స్ ఫాల్స్ అయితే ఈ లూప్ స్టాప్ అయిపోతుంది. ఓకే. ఇంక్రిమెంట్ అంటే విచ్ మీన్స్ ప్రతి ఇటరేషన్ తర్వాత వాల్యూని చేంజ్ చేయడం అనమాట. సపోజ్ ఒకవేళ ఇంక్రిమెంట్ ఇప్పుడు ఉంటే ప్రతి ఇటరేషన్కి వాల్యూ అనేది ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిసారి లూప్ రన్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ సింటాక్స్ని రియల్ ఎగ్జాంపుల్లో చూద్దాం. ఈ ప్రోగ్రాంలో మనం ఫర్ లూప్ యూజ్ చేసి 1 నుంచి 5 వరకు నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది కదా! అంటే లూప్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కండిషన్ ఏం తీసుకున్నాం? i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నాం. అంటే మనకి i ఈక్వల్ టు 1 నుంచి i ఈజ్ ఈక్వల్ టు 5 వరకు రన్ అవుతుంది. అంటే ఇప్పుడు 5 టైమ్స్ రన్ అవుతుంది ఈ లూప్. ఓకే. ఇక్కడ i ప్లస్ ప్లస్ ఉంది కదా! అంటే ప్రతిసారి లూప్ రన్ అయ్యాక i వాల్యూ 1 ఇంక్రీజ్ అవుతుంది. ఈ కర్లీ బ్రేసెస్ లోపల మనం రాసిన సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ లైన్ ఏదైతే ఉందో అది ప్రతి ఇటరేషన్లో కరెంట్ i వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? సింగిల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ తీసుకొని ఫర్ లూప్ హెల్ప్తో మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మోర్ టెక్నికల్ నాలెడ్జ్ ఇంకా గెయిన్ చేసుకోవాలి అనుకుంటే కోడ్ విత్ ఊహశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.